ఎగ్ మసాలా కర్రీ. ఎగ్స్తో ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని నైఫ్తో కొద్దిగా కట్ చేసుకుంటే మనకి సాల్ట్, కారం అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్ సెపరేట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ మనకి సెపరేట్ అవ్వాలండి. ఇలాగా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యాక టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు, 7-8 జీడిపప్పు పలుకులు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు వేసి కొద్దిగా వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. మసాలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చాక ఎగ్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఆయిల్ మనకి సపరేట్ అవ్వాలి. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుని ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.